వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ ఈ రోజుతో అఫీషియల్గా ముగియనుంది. సో మనకి డేట్స్ అయితే 12th రోజు ఇవ్వడం జరిగింది. 13th రోజు మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎడిట్ అంటే మీరు ఏదన్నా పెట్టిన ఆప్షన్స్ని పైనవి కిందవి పైకి లేదా కొత్తవి యాడ్ చేయటం, ఉన్న వాటిని డిలీట్ చేయటం, ఇవన్నీ కూడా ఒకరోజు చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా ఇంతకుముందు ఇచ్చిన డేట్స్. ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మనకు. సో ఏదైనా 1 or 2 days ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ 50-50, 100% అయితే చెప్పలేము. అది ఏ విషయమైనా మనకు ఈరోజు తెలుస్తుంది. అయితే ఇవి ఎక్స్టెండ్ కాకపోతే మనకు కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అంటే ఏంటి, దాన్ని ఆ లెటర్ ఎలా ఉంటుంది, దాంట్లో మీరు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవి చెక్ చేసుకోవాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లెటరే మీరు రేపొద్దున అడ్మిషన్ తీసుకునేటప్పుడు కాలేజ్కి సబ్మిట్ చేయాలి. ఆ లెటర్లోనే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా, మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ లెటర్ని మనం చేంజ్ చేసేదానికి అవకాశం ఉందా, ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోదన్నమాట. దీని తర్వాత మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు నచ్చిన కాలేజ్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్. సో రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, ఉంటే ఎలా అటెండ్ అవ్వాలి, ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ గురించి అన్నీ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇప్పుడు చూపించే నేను డాక్యుమెంట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లేకపోతే ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మీకు తెలియటం కోసం ఒక నోటిఫికేషన్ మొబైల్ యాప్ ద్వారా పుష్ చేస్తుంటాను. సో మొబైల్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు అసలు మన కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అంటే ఏంటంటే, మీరు ఇన్ని రోజులు ఎక్సెస్ చేసిన వెబ్ ఆప్షన్స్కి వెబ్సైట్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వెనక ఒక అల్గారిథంని యూజ్ చేసి ఆ అల్గారిథం ద్వారా మీకు ఈ కాలేజీలో మీకు పలానా కాలేజ్ ఒక అల్గారిథం పలానా కాలేజ్లో మీకు సీట్ అలొకేట్ చేస్తుంది. అది దాని ప్రాసెస్ అంతా డిఫరెంట్. ఆ ప్రాసెస్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా అలొకేట్ చేస్తారు ఏంటి అనేది. బట్ ఇదంతా అలొకేట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఒక కాలేజ్ని అలాట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ ఇస్తారనమాట. దీన్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పి అంటారు, లేదా కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అంటారు. యాక్చువల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది కరెక్ట్ టర్మ్. అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఏపీ సెట్ వాళ్ళు ఈసారి అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్ నుంచి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మళ్ళీ ఈ అలాట్మెంట్ లెటర్ని చేంజ్ చేసుకోవచ్చా లేదా అనే దానిపైన వాళ్ళు ఎక్కడ కూడా మనకు దానిపైన ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేశారు. ఇక్కడ మీరు చూస్తే కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి కాలేజ్ అలాట్మెంట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ లేదు. సో 16/7/2024 రోజు మనకు అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తారనమాట. అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి. 17th జూలై నుంచి 22nd జూలై దాకా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, మీరు ఈ కాలేజ్ ఏదైతే మీకు వచ్చిన డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఈ కాలేజ్ అలాట్మెంట్ లెటర్, దాని ద్వారా నాకు ఇంట్రెస్టెడ్ ఈ కాలేజ్ నేను జాయిన్ అవుతాను అని నామినల్ ఫీజు ఏదో ఉంటుంది, ఆ నామినల్ ఫీజు కడితే మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట మీరు జాయిన్ అవుతున్నారని. సో దాని ద్వారా మీ కాలేజ్లో సీట్ రిజర్వ్ అయిపోద్ది. రిజర్వ్ అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకుని వెళ్ళి కాలేజ్లో చూపించి మళ్ళీ అక్కడ జాయిన్ అవ్వాలి. సో అది సెకండ్ ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ అయిన తర్వాత మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. ఈ మధ్యలో ఈ రెండు ప్రక్రియలో ఏదన్నా ఒకటి మీరు మిస్ అయితే కూడా కాలేజ్ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా సెకండ్ కౌన్సిలింగ్ అనేది లేదు. సో మరి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకోసం ఒకసారి లాస్ట్ ఇయర్ది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. వెరీ క్లియర్. ఇన్ కేస్ ఇక్కడ ఏదన్నా ఆ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ది డీటెయిల్స్ ఉంటే ప్లీజ్ దాన్ని అయితే మీరు ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకండి ఎక్కడ. అది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీలాగే ఎవరో స్టూడెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు manabadi@gmail.comకి మెయిల్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఇన్ కేస్ మీకు కూడా ఈసారి అలాట్మెంట్ లెటర్ వస్తే మాత్రం manabadi@gmail.comకి మీరు మెయిల్ చేయండి. సో ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికే ట్రై చేస్తాము మోస్ట్లీ. సో ఎవరి డీటెయిల్స్ కూడా బయటికి రాకుండా చూస్తాము. సో వీలైతే మీరు కూడా పంపండి. సో ఫైన్ స్టూడెంట్స్, ఇది లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన అలాట్మెంట్ లెటర్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొన్ని చేంజెస్ ఉంటాయి, మైనర్ చేంజెస్. ఆ చేంజెస్ ఏంటో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. ఈ హాల్ టికెట్ నెంబర్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ మెన్షన్ చేస్తారు. ఇది కూడా ఈఏపీ సెట్ ర్యాంక్. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇంకా ఈ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఏదైతే వస్తుందో స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా ఏదైతే ఉంటుందో అదే మీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లో వస్తుంది. ఇన్ కేస్ ఇది ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా హెచ్ఎల్సీకి వెళ్ళిపోండి. హెల్ప్ లైన్ సెంటర్కి ఏ చిన్న చేంజ్ కావాలని ముందు ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ మీరు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే తీసుకున్నారో దానికి వెళ్తే వాళ్ళు చేంజ్
చేయడం జరుగుతుంది. దెన్ జెండర్ అండ్ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్. జెండర్ ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ వస్తారు. రీజియన్ అనేది ఇంపార్టెంట్. రీజియన్ అంటే మీరు ఏ రీజన్కి చెందిన వాళ్ళు, ఏయూకి చెందిన వాళ్ళ, ఎస్వీయూకి చెందిన వాళ్ళ, లేకపోతే ఇంకేదైనా అదర్ రీజన్కి చెందిన వాళ్ళ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏయూ రీజన్ చెందిన వాళ్ళయి మీరు ఏయూ కాలేజ్ వేరే కాలేజ్లో మీకు ఎస్వీ రీజన్లో కాలేజ్ వచ్చిందంటే మీరు అక్కడ నాన్ లోకల్ మెరిట్ పైన మీకు సీటు వచ్చినట్టు. సో అన్నీ ఉంటాయి మీకు కాలేజీకి సంబంధించి, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే మీకు ఇవి ఇవ్వటం రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ ఈ రీజన్ అనేది మనకు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. రేపు ఫ్యూచర్లో మీకు ఎక్కడైనా కూడా ఇన్ కేస్ ఏయూ వాళ్ళ అంటే ఏదైనా రావచ్చు, మనకు కంటింజెన్సీ కరెక్ట్గా చెప్పలేము అట్లా అని. సో ఆ రీజన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అలాట్ అయిన కాలేజ్ కూడా మీరు ఒకసారి ఏ రీజన్లో ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఇప్పుడైతే ఉండదు, ఫ్యూచర్లో కమింగ్ 4 yearsలో ఎప్పుడైనా ఉంటే ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ రీజన్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా వీలైతే ఆ రీజన్ని కూడా చేంజ్ చేసుకోండి. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్, ఇది మెయిన్ అనమాట. మీ క్యాస్ట్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇచ్చేస్తారు. సో మీ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. రియంబర్స్మెంట్ ఎస్ అని ఉంటే మీరు ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, ఫీ అనేది ₹0 అనమాట, ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు. అదే నో అని వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఫీజు కట్టాలి. మరి ఎంత ఫీజు కట్టాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఒక్కసారి చదువుదాము, ఏమేమి వచ్చింది, ఎలా సీట్ అలొకేట్ చేశారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ హావ్ బీన్ ప్రాసెస్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ బేస్డ్ ఆన్ ర్యాంక్, లోకల్ ఏరియా, జెండర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. చూడండి, ఈ లోకల్ ఏరియా అంటే మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఏయూకి అయితే ఏయూ, ఎస్వీ అయితే ఎస్వీ సంబంధించి ఇచ్చాము. అలాగే రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే ఆ రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ద కన్వీనర్ EAP సెట్ అడ్మిషన్ ఈస్ ప్లీజ్ టు అలాట్ ఎ సీట్ ఇన్ ద అబోవ్ క్యాండిడేట్ ఇన్ ద ఫాలోయింగ్ కాలేజ్ డీటెయిల్స్ ఈ రకంగా ఇచ్చారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇది ఎక్కడుంది, తిరుపతి ఉంది. ఇది ఏ రీజన్ వచ్చింది, SVU రీజన్ కిందకి వచ్చింది. ఎక్కడొచ్చింది, ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ECE కింద అండర్ BCDE జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. బాగా గమనించండి, BCD జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. యాక్చువల్గా వీళ్ళు ఏంటి, BCD ఉన్నారు, ఈ ఫిమేల్ ఈవిడ. సో ఫిమేల్ కేటగిరీలో కానీ లేకపోతే BCD కేటగిరీలో కానీ రాలేదు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో, UR కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చింది. అదేంటది మరి, మాకు రిజర్వేషన్ ఉంది కదా, మరి రిజర్వేషన్ రాలేదు, అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఫస్ట్ 50% ఏవైతే సీట్స్ ఉంటాయో అందరూ దీంట్లో కాంపీట్ చేస్తారు. ఓపెన్ కేటగిరీ, దీంట్లో మీకు OC వాళ్ళు వస్తారు, BC SC ST వాళ్ళు వస్తారు, మైనారిటీస్ వస్తారు, నాన్ లోకల్స్ వస్తారు. అందరికీ మెరిట్ ర్యాంక్ బట్టి వాళ్ళకి సీట్ ఫస్ట్ 15% అలొకేట్ చేస్తారు. దెన్ తర్వాత రిజర్వేషన్ అనేది వస్తుంది. ఆ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అల్గారిథం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను ఎలా జరుగుతుంది అనేది, జస్ట్ అవగాహన కోసమే అంతే. దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం అంటూ ఏమీ లేదు. బట్ వాళ్ళు ఒకసారి అలాట్ అయిపోతే దాన్ని ఏ ప్రాసెస్లో చేశారో చెప్పరు, లేకపోతే ప్రాసెస్లో చెప్పినా దాన్ని చేంజ్ అయితే చేసేది ఉండదు, ఓన్లీ కాలేజ్ చేంజ్ చేసుకోవాల్సిందే. సో కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ సీట్ అలాట్మెంట్ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీలో చేశామని చెప్పారు. దెన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇందాక నుంచి డిస్కస్ చేసేది ఫీ రియంబర్స్మెంట్ గురించి. కాబట్టి ఈ ఫీ రియంబర్స్మెంట్ చూస్తే మనకు ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఈజ్ ₹58,080. సో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీ అంటే సంవత్సరానికి కావాల్సిన ఫీ వచ్చి ₹58,000 అని చెప్పారు. మరి ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అని ఉంది, మళ్ళీ 58,000 ఎందుకు ఇచ్చారు అంటే అది నెక్స్ట్ లైన్లో. ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ₹0. సో మీరు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, ₹0 అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎందుకు, రీజన్ ఏంటంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అయ్యింది. సో ఇది ఇంపార్టెంట్. సో అదే ఫీ రియంబర్స్మెంట్ ఇక్కడ మీకు అప్లై కాకపోతే ఇవి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, మీరు ఎంత ఫీ కట్టాలి అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇనిషియల్గా మొత్తం కట్టాలంటే ఎస్, మొత్తం మీకు ఒకసారి అలొకేట్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ ఫీ అంతా కూడా కట్టాల్సి ఉంటుంది. ఎక్కడ కట్టాల్సి ఉంటుందంటే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ EAP సెట్ పోర్టల్లోనే మీకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఫీ అని చెప్పి ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో అలా అలాట్మెంట్ లెటర్లో ఎవరికైనా ఫీ పే చేయాలని వచ్చితే మాత్రం అలాట్మెంట్ లెటర్ ఒక్కసారి నాకు వీలైతే పంపియండి. ప్లస్ మీ లాగిన్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఇస్తే నేను ఆ ఐడెంటిటీస్ని మిస్యూజ్ చేయను. బట్ ఒక్కసారి అది చూపించి మిగతా క్యాండిడేట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది దానిపైన మనం డిస్కస్ చేద్దాం. దెన్ ట్యూషన్ ఫీ టు బి ఎగ్జామ్టెడ్ అండర్ ఫీ రియంబర్స్మెంట్ కేటగిరీ. సో దీంట్లో మీకు ఫీ రియంబర్స్మెంట్ కేటగిరీ ఏ కేటగిరీ కిందకు వచ్చింది, సో దీని ఫీ రియంబర్స్మెంట్ ఎలా చేస్తున్నారని చెప్తారు. ఇది 2023 ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కాబట్టి దీంట్లో జగనన్న విద్యా దీవెన RTF అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈసారి మనకు 2024లో ఈ జగనన్న విద్యా దీవెన అనేది ఉండదు, మనకు ఓన్లీ మనకు దాని స్కీమ్ నేమ్ చేంజ్ చేశారు, ఇందాక వీడియో చెప్పాను. సో ఆ స్కీమ్ ప్రకారం వస్తుంది అనమాట. దెన్
రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన కింద ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఏం చేశారంటే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే గార్డియన్ అకౌంట్లో వేయటం జరిగింది ఫీజు. సో దీంట్లో కొంతమందికి పడటం, స్టూడెంట్స్కి కొంతమందికి పడకపోవటము, డిలే అవ్వటము, లేకపోతే అసలు స్టూడెంట్స్కి అసలు పడకపోవటం, దీని ద్వారా కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ని మా ఫీజు తీసుకొచ్చి కట్టండి అని అడగటము, దీంతో చాలా గందరగోళం అయితే జరిగిందనమాట లాస్ట్ టైం. కానీ ఈసారి ఏం జరుగుతుందంటే ఈ మదర్ అకౌంట్ కాకుండా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోనే ఫీ పడిపోద్ది. సో గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి వేశారా లేదా అనేది ఇంకా స్టూడెంట్కి అనవసరం. వాళ్ళు వేయలేదనుకోండి, గవర్నమెంట్ వేయలేదనుకోండి, అది కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ చూసుకుంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటానికి ఉండదు, స్టూడెంట్ని అడగటానికి ఉండదు. స్టూడెంట్ ఎప్పుడైతే, ఎందుకంటే అదే లాస్ట్ ఇయర్ ఏమైందంటే స్టూడెంట్కి వేశారు, మాకు ఇంకా కట్టలేదు, మీరు కడితే రండి క్లాసులకి, లేకపోతే లేదని స్టూడెంట్ ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి సో అలాంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈసారి మీకు ఎక్కడ ఉండదు. సో ఇది ఓవరాల్గా ఈ రకంగా అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఫిజికల్గా రిపోర్ట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఇంపార్టెంట్, ఇంత చేసి లాస్ట్లో ఆ డాక్యుమెంట్స్ మిస్ అయినా సరే మిమ్మల్ని అలో చేయరు కాలేజ్కి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నాకు కమింగ్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ అయితే ఫాలో అవుతానండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.